ముఖం, మెడ, చేతులపై ఉన్న నల్ల మచ్చలు పోవాలంటే ఏం చేయాలి? ఈరోజు వాటి గురించి మనం చెప్పుకుందాం. ముందు మెలనిన్ అనే వాటి వల్ల మన శరీరంలో ఈ నలుపు అనేది ఏర్పడుతుంది. ఎండలో వెళ్ళడం వల్ల వాటి వల్ల వాటిని ఎలా శాంతింప చేయాలి, మెలనిన్ తక్కువ అయ్యేటట్టు ఏం చేయాలి అనే దాంతోపాటు ఉన్న ఈ మచ్చల్ని వాటిని ఎలా తగ్గించుకోవాలి అనేది మనం చూద్దాం. మొదటగా ఏం చేయాలంటే ముఖం మీద కానీ, మెడ మీద కానీ, కంఠం మీద కానీ, చేతులకు కానీ, మోచేతులకు కానీ ఉన్న నలుపుని మొదట తీయాలి. అక్కడున్న ఆ ప్లేస్లో ఉన్న నలుపుని తీయడానికి ఒక నిమ్మకాయ తీసుకోండి. నిమ్మకాయలో పసుపు పెట్టండి. ఆ నిమ్మకాయ కోసి దాని పసుపు పెట్టి మొహాన్ని రుద్దండి. మెడని, కంఠాన్ని, మీకు నలుపు ఎక్కడ ఉంటే అక్కడ రుద్దండి. రుద్ది ఒక 7-8 మినిట్స్ అలా రుద్దుతూ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ ప్రతి చోట ఇలా చేస్తూ ఉండండి. చేసిన తర్వాత ఒక 20 నిమిషాలు దాన్ని వదిలేయండి. అలా వదిలేశాక సబ్బు పెట్టి కడుక్కోండి. ఇది ఒకరోజు. రెండవ రోజు మనం చేయాల్సిన మొదటి కార్యం ఏంటంటే కలబంద ఒక పోర్షను, ఆ కలబందని ఇంకొక పోర్షను సేమ్ పోర్షన్లో బంగాళదుంప గుజ్జు, ఇంకొక పోర్షన్లో గులాబీ రేకుల గుజ్జు, కలబంద, బంగాళదుంప గుజ్జు, గులాబీ రేకుల గుజ్జు, విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఒక 5 వేసి పేస్ట్గా చేసుకొని మొహానికి పట్టించుకోవాలి. మెడకైతే మెడ, కంఠం అయితే కంఠం, నలుపు ఎక్కడ ఉందో అక్కడ పట్టించుకోవాలి. ఇలా చేయాలి. ఇది రెండవ రోజు. మూడవ రోజు మొహానికి, మెడకి, కంఠానికి, చేతికి ఎక్కడైతే నలుపు ఉందో అక్కడ కొబ్బరి నూనె రాసి నలుగు రుద్దుకోవాలి. నలుగు చేయాలి. ఇలా 3 రోజులైంది. మళ్ళీ 1, మళ్ళీ 2, 3 మళ్ళీ చేయండి. మళ్ళీ 1, 2, 3 ఇలా చేయండి. ఇలా 5 టైమ్స్ రిపీట్ చేయండి. అంటే 1, 2, 3 రోజులు ఉంది కదా, ఇలాంటి మళ్ళీ రిపీట్ చేయండి. 1, 2, 3 మళ్ళీ 1, 2, 3 మళ్ళీ 1, 2, 3 మళ్ళీ 1, 2, 3 ఇలా 5 డేస్ రిపీట్ చేయండి. అద్భుతంగా మీ ఫేస్ జరుగుతుంది. దీంతోపాటు మీరు ముఖం ఎప్పుడు కడుక్కున్నా కూలింగ్ వాటర్ తోటే ముఖం కడగాలి. అది గుర్తుపెట్టుకోండి. చల్లటి నీటితో మాత్రం ముఖం కడగాలి. మీరు స్నానం చేయాలనుకోండి, ఒకవేళ ఇక్కడి నుంచి కింద వరకు వేడి నీళ్ళతో స్నానం చేయండి. ఈ ఫేస్ మాత్రం కూలింగ్ వాటర్ తోటే కడుక్కోవాలి, ఫ్రిడ్జ్లో తీసిన వాటర్ తోటే. అంతెందుకు, బయట నుంచి ఎండలోంచి వచ్చారు, కేవలం మొహం కొడుకుంటాం, మొహాన్ని మాత్రం కూలింగ్ వాటర్ తోటి కడగండి. ఫేస్ ఏదైనా, ఒళ్ళు ఏదైనా సరే మీరు వేడి నీళ్ళతో కడుక్కోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. అదైపోయింది. దాంతోపాటు ఇప్పుడు మనం పైన ట్రీట్మెంట్ చేసాం, మన లోపల నుంచి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మనకు దెబ్బ తగిలింది, పైన దెబ్బ తగిలిన దాని మీద మనం ఆయింట్మెంట్ రాసుకుంటాం. అది తగ్గడానికి లోపల నుంచి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం కదా. అలాగే లోపల నుంచి మీ ట్యాబ్లెట్ ఏంటంటే క్యారెట్, బీట్రూట్, కీరా, టమాటా జ్యూస్ 1 గ్లాస్. ఏంటి? క్యారెట్, బీట్రూట్, కీరా, టమాటా జ్యూస్ 1 గ్లాసు. అందులో ఆమ్లా పొడి 1 స్పూన్ వేసుకోండి. వేసుకొని రోజుకి ఉదయం 8కి 1 గ్లాసు, సాయంత్రం 8కి 1 గ్లాసు తాగండి. మళ్ళీ చెప్తాను. క్యారెట్, బీట్రూట్, కీరా, టమాటా ఈ 4 కలిపి జ్యూస్ చేసుకోండి 1 గ్లాసు. ఆ గ్లాసు జ్యూస్లో ఆమ్లా పొడి 1 స్పూన్ కలపండి. ఉదయం 8కి 1 గ్లాస్ తాగండి, రాత్రి 8కి 1 గ్లాస్ తాగండి. ఇంతే. దీంతోపాటు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు ప్రతి గంట 1 గ్లాస్ వాటర్ తాగండి. ఎందుకంటే కొలాజిన్, ఎలాస్టిక్ బాండ్లు నాశనం అయిపోయినవి ఈ వాటర్తో మళ్ళీ తిరిగి ఉద్భవిస్తాయి. ఏంటి? ఉదయం 8కి 1 గ్లాసు, 9కి 1 గ్లాసు, 10కి 1 గ్లాసు, 11కి, 12కి, 1 గంటకి, 2, 3, 4, 5, 6, 7, 8, సాయంత్రం 8 వరకు, ఉదయం 8 నుంచి ప్రతి గంట 1 గ్లాస్ వాటర్ తాగండి. ఆ గ్లాస్ వాటర్లో మీరేం చేస్తారంటే 1/2 స్పూను లేదా 1/2 స్పూను ఆమ్ల పొడి కలుపుకొని తాగండి. ఓకేనా? 1/2 స్పూను లేదా 1/2 స్పూను వాటర్ కలుపుకొని తాగండి. ఇది కలుపుకొని తాగి పడుకోండి. అయిపోయింది. ఇంక మీరు ఏం చేయవసరం లేదు. ఈ 15 రోజులు ఈ షెడ్యూల్ ఎలా పెట్టండి. దాంతోపాటు నైట్ పడుకునే ముందు బాదం నూనెతో మొహానికి, మెడకి, కంఠానికి ఎక్కడైతే అక్కడ ట్యాపింగ్ చేసుకొని ఒక 20 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. ఇలా 50 డేస్ చేయండి. 15 డేస్, 15 రోజులు చేయండి. మీ ముఖ వచ్చేసి ఎలా మారుతుందో మీరే గమనిస్తారు. అద్భుతంగా పనిచేస్తుంది. బ్లాక్ స్పాట్స్ పోతాయి, డార్క్ సర్కిల్స్ పోతాయి. మునుపటి కొత్త స్కిన్ వస్తుంది. మనకి 7 లేయర్లు ఉంటాయి, కొత్త లేయర్లు ఉద్భవిస్తాయి. బ్రైట్నెస్, షైన్నెస్ మీరే గమనిస్తారు.
ఇందులో కలర్స్ లేవు, ఫ్లేవర్స్లో ప్రిజర్వేటివ్స్ లేవు, కాబట్టి వితౌట్ సైడ్ ఎఫెక్టే లేవు. పైగా ఇది ఒకటి కూడా బయట నుంచి కొనుక్కునేది ఏమీ లేదు, అన్నీ ఇంట్లో ఒక ట్యాబ్లెట్ విటమిన్ ఈ ట్యాబ్లెట్లు అనేవి బయట నుంచి కొనుక్కుంటాం, మిగిలినవి ఏమీ లేవు, అన్నీ తేలికగా ఉపయోగించుకోవచ్చు. వినియోగించుకోండి. ఇది ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నలు, పెద్దలు అందరూ చేయొచ్చు. అద్భుతంగా పనిచేస్తుంది. కొత్త సబ్జెక్ట్తో ఇంకొక రోజు కలుద్దాం. నమస్కారం.